పాయింట్కి రా. మన ఎమ్మెల్యే గారు భాగ్యలక్ష్మి గారిని శాల్వాసీలతో సత్కరిస్తారు. మీరేమనుకోపోతే ఆ సాల్వా ప్రైజ్ మా బావతో తీసుకొచ్చా. ఇప్పుడు మన కోనసీమ కోడే మన ఎమ్మెల్యే గారు సభను ఉద్దేశించి మాట్లాడతారు. మళ్ళీ ఏమనుకోపోతే ముందు నా ఉద్దేశం చెప్పుకోవచ్చా. చెప్పు భాగ్యం. బా కొంచెం పక్కనుండు, ధైర్యంగా ఉంటది. ఇదిగో నేను పెద్దగా చదువుకోలేదు, నాకు మాట్లాడటం కూడా రాదు. ఒకటే మాట, నా బావలాంటి మొగుడు ఏ ఆడదానికి రాకూడదు. అదేంటే? ఉండుగా, అందరికి నా మొగుడు లాంటి వాడు వస్తే నా స్పెషలే ఉంది. చెప్పేది కాకవే. రాత్రి మా బావకి పులుసుకూర ఎడుతూ మాట వరుసకి బా భరతనాట్యం నేర్చుకున్నాను కానీ అరంగేట్రం చేయలేదని చెప్పా. అంతే, తెల్లారేసరికి ఇంత ఖర్చు పెట్టి ఇంత మందిలో నాతో అరంగేట్రం చేయించారు. ఖర్చు మీద క్రెడిట్స్ ఉంది కదండి. కల కలగా ఉండిపోకూడదని మా బావ చెప్పాడు. నానండి, నటింట్లో కూర్చుని చిన్న కూతురంటే ప్రాణం అని చెప్పడం కాదు, ఇలా 10 మందిలో ప్రేమ చూపియాలి అని మా బావ చెప్పాడు. ఇదిగో మీ ఇంట్లో కూడా మీ పిల్లలకి ఏవేవో కలలుంటాయి, అవేంటో తెలుసుకుని మీరు కూడా వాళ్ళ భుజాలు తట్టమని. అన్ని వాళ్ళు బాగా చెప్పాక నేను చెప్పేది ఏముంది, పెద్ద మనిషి గౌరవం కూడా. ఆగండి ఆగండి, కూర్చోండి కూర్చోండి. మా భాగ్యం పిచ్చిది, అసలైన పెద్ద మనిషి గురించి మాట్లాడడం మర్చిపోయింది. ఈ సభకి ఆ మనిషి వల్లే వెలుగొచ్చింది. అతను ఎవరో కాదు, మన లైటింగ్ మస్తాన్. ఇంకా చాలా మంది ఉన్నారు. నీ ఫ్యామిలీ ఉన్న నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉండడం కన్నా టెంట్ హౌస్ పెట్టుకోవడం గౌరవం. మన టెంట్ హౌస్ తాతారావు గారికి ఎమ్మెల్యేగా నా క్రెడిట్ తీసాడు, నీ కూతురు ముందు నీ క్రెడిట్ తీసాడు. దీన్నే చూస్తేనే మన కేటరింగ్ సుబాని.